అందరికీ నమస్కారం అండి. ఈవేళ అరటికాయ ముద్దకూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 2 అరటికాయలు తీసుకునండి, అది తొక్క తీయకుండా అలాగా 3 ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకునండి, మనం 2 కాయలే కాదు, మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంత దాన్ని బట్టి మనం పెంచుకోవచ్చండి కాయల్ని. ఇవి లేతగా ఉండాలండి. అవి తర్వాత ఒక విజిల్ రానివ్వాలండి. ఒక విజిల్ కూడా కాకుండా విజిల్ వస్తావా ఉంటుంది చూడండి, అప్పుడు ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఇవి ఎంతో మెత్తగా ఉడికిపోతాయి అనమాట. లేకపోతే మనం ఒక గిన్నెలో కూడా వాటర్ వేసుకుని మనం ఉడకబెట్టుకోవచ్చండి. తర్వాత అదిగోనండి ఉడికిన వెన్నీని ఒక దాంట్లో తీసుకుని పైన తొక్కంతా ఒలుసుకోవాలన్నమాట. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది కొన్ని ఫంక్షన్లో కూడా వేస్తారు. ఇది ఎక్కువగా ఆంధ్ర సైడ్ చేసుకుంటారండి. ఇది ప్రతి ఫంక్షన్లోనూ వేసేవారు అప్పుడు పూర్వం. ఇప్పుడు అంటే పెద్ద మంచి ఫ్యాషన్గా వచ్చేసి రకరకాల కర్రీ చేస్తారు కానండి, ఇది చాలా బాగుంటుంది అనమాట. పప్పుచారు కానీ ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఇది వేపుడు చాలా బాగుంటుంది. తర్వాత అదిగోనండి మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునండి, దాంట్లో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకునండి బాగా వేయించుకోవాలన్నమాట. దీంట్లో కొద్ది వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ పడతాయండి. తర్వాత అదిగోనండి దోరగా వేయించుకుని మనం కొద్దిగా పసుపు వేసుకునండి. మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి సన్నగా చీల్చాలన్నమాట. అదిగోనండి సన్నగా చీల్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చి వేసుకోవాలి. అలా వేసుకుంటేనే దీని టేస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత అదిగోనండి ఆ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గాలి. మగ్గాకనంటే అదిగోనండి ఒకసారి తిప్పి మనం మూత పెట్టేస్తే సరిపోద్ది. మూత పెట్టాక అదే మగ్గిపోద్దండి. తర్వాత దాంట్లో ఒక స్పూను మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకునంటే అది బాగా మగ్గుతాయి అన్నమాట. బాగా మగ్గడం అంటే బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి, కొద్ది కచ్చబిచ్చగా ఫ్రై అయితే సరిపోద్ది. తర్వాత ఈలోగా మనం అరటి ముద్దని పెట్టుకున్నాం కదండి, తొక్క తీసుకుని అవి దాంట్లో చిదిపి దాంట్లో వేసుకోవాలండి. అదిగో మన గరిటతోటి కలుపుతుంటేనే అది కలిసిపోద్ది అనమాట. అదిగోనండి ఎంత టేస్టీగా ఉంటుందంటేనండి, ఒకసారి మీరు ట్రై చేసండి, నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో ఏంటని. మరలా మీకు చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఇది. తర్వాత అదిగోనండి కంపల్సరీ దీంట్లో ఒక నిమ్మకాయ బద్ద పిండిదే సరిపోద్దండి. మనకి క్వాంటిటీని బట్టి వేయాలన్నమాట. ఒక నిమ్మకాయ బద్ద సరిపోద్ది అనమాట. అదిగోనండి బాగా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసి ఇది తింటుంటే ఉంటుందండి మధ్య. అసలు నేను చెప్పడం కాదండి, మీరు ట్రై చేసి అప్పుడు చూడండి. అసలు ఇది ఇంతవరకు ఎవరో చెప్పుండ్రండి. ఇది అంటే చేస్తారు కానీ చాలా పద్ధతిలో చేస్తారు కానీ ఇలా చేస్తే అసలు మనం ఆ టేస్ట్ మరవలేమన్నమాట. తర్వాత దాని మీద కొత్తిమీర వేసుకొని చల్లుకుంటే సరిపోద్దండి. అది మీకు నచ్చితే లైక్ చేయండి.